మనుగురు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేగ కాంతారావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజపేట బస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరైనారు. బస్తీలో మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరెంటు గోస, మంచినీళ్ల గోస, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు లేవు, కేసీఆర్ కిట్టు లేదు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు. పింఛన్ కూడా 200 రూపాయల పింఛన్ ఉండే, ఈ రోజు 2000 రూపాయల పింఛన్ ఉంది. ఇంటింటికి మంచిళ్ళు వస్తా ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఉంది. ఇట్లా ఈ విధంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రిగా చేస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది. ఆ విధమైనటువంటి స్ఫూర్తితో మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట్లాడుతా ఉన్నారు. 24 గంటల కరెంటు దండగా 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడుతా ఉన్నారు. మరి 24 గంటల కరెంటు తీసేసి 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందా? మనం అంత ఒక్కసారి ఆలోచించాలి. రేపు 3 గంటల కరెంటు తీసేద్దామంటారు, రైతులకేమో రైతు బంధు తీసేద్దామంటారు, దళితులకేమో దళిత బంధు తీసేద్దామంటారు. అంటే సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ